ఓ పక్కన ఏసీబీ ఇంట్రాగేషన్ కొనసాగుతుంది. మాజీ మంత్రి కేటీఆర్కి సంబంధించి ఈ ఫార్ములా రేస్కి సంబంధించి ఓ పక్కన ఏసీబీ విచారణ కొనసాగుతుంది. ప్యారలల్గా ఇటు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా తన విచారణను కొనసాగిస్తోంది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేస్లో అరవింద్ కుమార్ హాజరయ్యారు. ఇక నిన్న ఇదే కేసులో బిఎల్ఎన్ రెడ్డిని కూడా ప్రశ్నించింది ఈడీ. వీరి తర్వాత కేటీఆర్ను ప్రశ్నించే అవకాశం కనపడుతుంది. సో రెండు దర్యాప్తు సంస్థలు కూడా ప్యారలల్గా తమ విచారణను వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూస్తున్నాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, ఉదయం నుంచి కూడా ఈ విచారణ కొనసాగుతుంది. అటు ఏసీబీ ఇటు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు అరవింద్ కుమార్ హాజరయ్యారు. ఏ కోణంలో ప్రశ్నలు వేస్తూ ఉన్నారు అరవింద్ కుమార్ను? ఈడీ ఇప్పటికే ఫెమా చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ మేరకు ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డిని అటు ఈడీ అధికారులు విచారణ జరిపి అతని దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అయితే బిఎల్ఎన్ రెడ్డిని విచారించినప్పుడు అయితే తనకు ఎలాంటి సంబంధం లేదు, పైన ఉన్న అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకే తాను డబ్బు మొత్తం ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి కూడా బిఎల్ఎన్ రెడ్డి తన వాంగ్మూలంలో తన స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు కొద్దిసేపటి క్రితమే అంటే 10 గంటల సమయంలో అటు ఐఏఎస్ అధికారి సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన అరవింద్ కుమార్ ని ఈడీ అధికారులు విచారణ పిలిచారు. ఈడీ అధికారులు విచారిస్తున్నారు. అతను ముఖ్యంగా చూసినట్లయితే అసలు జరిగిన ట్రాన్సాక్షన్ ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది అనే విషయం మీద ప్రధానంగా క్వశ్చన్లు వేస్తున్నారు. దీని క్వశ్చన్ సంబంధించి చూసినట్లయితే అతను డబ్బు సంబంధించి అంటే బిఎల్ఎన్ రెడ్డికి ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, మౌఖికంగా అంటే ఓరల్ గా ఆదేశాలు ఇచ్చారా లేకుంటే రిటర్న్ రాతపూర్వకంగా ఆదేశాలు ఇచ్చారా అనే దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి క్వశ్చన్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఆన్సర్లు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే దీంట్లో డబ్బులు ఏవైతే 55 కోట్ల రూపాయల నిధులని యూకేలో ఉన్న కంపెనీకి అంటే 55 కోట్ల రూపాయల డబ్బుల్ని యూకేలో ఉన్న కంపెనీకి ఏ విధంగా బదిలీ చేశారు, ఎవరు చెప్తే బదిలీ చేశారన్న విషయం మీద విచారణ అయితే కొనసాగుతుంది. అయితే కేటీఆర్ అంటే మాజీ మంత్రి కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు తన పరిధిలో ఉన్న హెచ్ఎండిఏకి ఆదేశాలు ఇవ్వడంతో ఈ మేరకు బిఎల్ఎన్ రెడ్డి ఆ డబ్బులు మొత్తం ట్రాన్స్ఫర్ చేశారని చెప్తున్నారు. అయితే దీంట్లో ఆ ఎఫ్ఈఓ తోటి హెచ్ఎండిఏకి మధ్యలో ఉన్న కాంట్రాక్ట్ ఏంది, ఒప్పందాలేంటి అన్న దాని మీద కూడా అధికారులు ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఈడీ అధికారులు బృందం మొత్తంగా దీంట్లో అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి, కేటీఆర్ ఈ ముగ్గురు పాత్ర మీద విచారణ చెప్తుంటే ఫెమా ఉల్లంఘన అనేది ప్రధానంగా దానిలో విచారణ మీద ప్రధానంగా చర్చిస్తున్నారు. దానికి సంబంధించి సమాధానాలు రాబడుతున్నారు. ఫెమా ఉల్లంఘన అంటే ఏదైతే 55 కోట్లలో 45 కోట్ల రూపాయల డబ్బుల్ని ఇండియన్ ఓవర్సీస్ ద్వారా యూకే ఫౌండ్లుగా మార్చేసి దాన్ని విదేశంలో ఉన్న ఎఫ్ఈఓ కంపెనీకి బదిలీ చేయడం జరిగింది. అయితే ఈ బదిలీ సంబంధించిలో ఫెమా ఉల్లంఘన జరిగిందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. దానికి సంబంధించే క్వశ్చన్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఆన్సర్ రాబడుతున్నారు. అయితే ఆర్బీఐ ఇప్పటికే దీంట్లో విచారణ జరిపింది. ఆ మేరకు హెచ్ఎండిఏకి 8 కోట్ల రూపాయల ఫైన్ వేసింది. ముఖ్యంగా విదేశాలకు డబ్బులు పంపించాలంటే ఆర్బీఐ అనుమతి ఉండాల్సి ఉంటుంది. కానీ ఆర్బీఐ అనుమతి లేకుండా ఈ డబ్బు మొత్తాన్ని పంపించారు. కాబట్టి ఇందులో ఫెమా ఉల్లంఘన జరిగింది. ఆ మేరకు అరవింద్ రావు, బిఎల్ఎన్ రెడ్డి ప్రధాన సూత్రధారులు ఆ మేరకే వీళ్ళ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. అయితే ఈ విచారణ ఇంకా సాయంత్రం వరకు కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పుడు అరవింద్ కుమార్ ఏసీబీకి వాంగ్మూలం ఇస్తూ తన తప్పేమీ లేదు, తను కేటీఆర్ చెప్పినట్టుగా అప్పటి మంత్రి కేటీఆర్ చెప్పినట్టుగానే తన ఆదేశాలను పాటించాను, నిబంధనలకు విరుద్ధంగా చేస్తే సమస్యలు వస్తాయని చెప్పినప్పటికీ కూడా కేటీఆరే తమను ఈ విధంగా చేయమని ఆదేశాలు జారీ చేశారు, దాంతో చేశామని చెప్పి ఏసీబీకి చెప్పారు. ఏసీబీ ఆ కోణంలో ప్రస్తుతం కేటీఆర్ను ప్రశ్నిస్తోంది. ఇక్కడ కూడా అరవింద్ కుమార్ అదే ధోరణిలో చెప్పే అవకాశం కనపడుతుందా? అదే అక్కడ ఏదైతే చెప్పారో అదే వాంగ్మూలం ఇక్కడ ఇచ్చే అవకాశం ఉందా? ఏదైతే ఈ వ్యవహారం మొత్తం కూడా బట్టబయలినప్పుడు ఆ ప్రధాన కార్యదర్శి తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతికుమారి ఆ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది, ఒక సమాన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో అరవింద్ కుమార్ స్పష్టంగా కులంకుశంగా ఏం జరిగింది, ఎందుకోసం ట్రాన్స్ఫర్ చేశారు, ఎవరు చెప్తే డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారన్న విషయాన్ని కూడా రాతపూర్వకంగా 7 పేజీల రాతపూర్వకంగా ప్రభుత్వానికి ఇప్పటికే మొత్తంగా వివరణ ఇవ్వడం జరిగింది. దాంట్లో కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకే డబ్బు మొత్తాన్ని కూడా కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల తన పరిధిలో ఉన్న హెచ్ఎండిఏ ద్వారా డబ్బు మొత్తాన్ని కూడా ఎఫ్ఈఓకి బదిలీ చేశామని చెప్పి కూడా అందులో పేర్కొనడం జరిగింది. అయితే ఇక్కడ కూడా నిన్న ఏసీబీకి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఇక్కడ కూడా అదే తరహాలో స్టేట్మెంట్ ఇస్తున్నారు కూడా. ఎందుకంటే కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలతోటే నేను పాటించాను, తన పరిధిలో ఉన్న హెచ్ఎండిఏకి చెప్తే హెచ్ఎండిఏ ఉన్న బిఎల్ రెడ్డి ఆ మేరకు డబ్బులు మొత్తం కూడా విదేశాలకు పంపించాడు అన్న విషయాన్ని మాత్రం చెప్తున్నారు. ఇందులో టెక్నికల్ గా కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పినప్పటికీ ఫర్దర్ గా వచ్చేది అంటే ఫర్దర్ గా నెక్స్ట్ గవర్నమెంట్ మనదే వస్తుందన్న
ధీమాతోటి చెప్పాము, ఆ మేరకే మీరు బదిలీ చేయమని చెప్పి కేసీఆర్ ఒక మాట చెప్పడంతో ఆ మేరకు నేను డబ్బు మొత్తం కూడా బదిలీ చేయమని చెప్పి బిఎల్ఎన్ రెడ్డికి చెప్పానని చెప్పి కూడా ఇటు అరవింద్ కుమార్ చెప్తున్నాడు. అయితే ఏసీబీకి ఇచ్చిన స్టేట్మెంటే ఇక్కడ ఈడీ కూడా అరవింద్ కుమార్ అదే స్టేట్మెంట్ ఇస్తున్నాడు, అదే స్టాండ్ మీద ఉన్నాడు. ఇప్పటికే గవర్నమెంట్ కూడా అదే స్టాండ్ చెప్పడం జరిగింది. పైన ఉన్న కేటీఆర్ చెప్తేనే డబ్బులు ట్రాన్స్ఫర్ చేశానని చెప్పి అరవింద్ కుమార్ అటు గవర్నమెంట్కి చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా ఏసీబీకి నిన్న అదే విషయం చెప్పాడు. ఇప్పుడు ఈడీలో కూడా అదే విషయాన్ని అరవింద్ కుమార్ స్పష్టంగా చెప్తున్నాడు. నిన్న బిఎల్ఎన్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా పైన అరవింద్ కుమార్ చెప్తేనే తాను డబ్బులు మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేశానని చెప్పడం జరిగింది. కాబట్టి దీంట్లో ముఖ్యంగా ముగ్గురు సంబంధించిన పాత్ర కావచ్చు, ముగ్గురు సంబంధించిన వ్యవహారం కావచ్చు, డబ్బులు ఏ విధంగా విదేశాలకు వెళ్ళాయి అన్న దాని మీద ప్రధానంగా క్వశ్చన్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమేష్. సాయంత్రం వరకు ఈడీ ఇంట్రోగేషన్ ఉండే అవకాశం కనపడుతోంది. అరవింద్ కుమార్ను విచారిస్తూ ఉన్నారు. అరవింద్ కుమార్ సేమ్ అంటే ఏసీబీ ముందు వినిపించినటువంటి వాదన ఇక్కడ కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. మంత్రి హోదాలో ఉన్నటువంటి కేటీఆర్ చెప్పడం వల్లే తను ఈ విధంగా చర్యలు తీసుకున్నానని చెప్తున్నారు, నగదు బదిలీ చేశామని చెప్తూ ఉన్నారు. ప్యారలల్గా ఇటు ఏసీబీ, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫారిన్ మనీ లాండరింగ్కి సంబంధించి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది. విదేశాలకు డబ్బు తరలింపు, దాంట్లో జరిగేటటువంటి అవకతవకలు, దాంట్లో జరిగేటటువంటి అక్రమాలపై ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఇటు ఏసీబీ అవినీతి నిరోధక శాఖ జరిగినటువంటి అవినీతికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. సో రెండు దర్యాప్తు సంస్థలకి సంబంధించి ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉండడంతో ప్రస్తుతం ఈ కేసు ఆ రెండు దర్యాప్తు సంస్థల పరిధిలోకి రావడంతో రెండు దర్యాప్తు సంస్థలు ప్యారలల్గా ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాయి. ఏసీబీ ఒక పక్కన ఆల్రెడీ అరవింద్ కుమార్ను, బిఎల్ఎన్ రెడ్డిని ఇద్దరిని కూడా విచారించింది, వారిద్దరిని ఇంట్రోగేట్ చేసింది. వారి నుంచి వాంగ్మూలం తీసుకున్న తర్వాత అప్పటి మంత్రి కేటీఆర్ను ఇప్పుడు తమ ముందు హాజరు కావాలని ఈరోజు హాజరుపరిచారు. ఈరోజు కేటీఆర్ను ఆ వాంగ్మూలాలను ఆయన ముందు పెట్టి కేటీఆర్ను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇటు ఈడీ బిఎల్ఎన్ రెడ్డిని నిన్న విచారించింది, ఈరోజు అరవింద్ కుమార్ని విచారిస్తుంది. నెక్స్ట్ కేటీఆర్ వంతు రాబోతుంది. ఏసీబీ విచారణ పూర్తయిన వెంటనే ఈడీ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది కేటీఆర్. ఈరోజు సాయంత్రం ఏసీబీ విచారణ పూర్తవుతుంది. దాంట్లో ఆయన ఎలాంటి వివరాలు చెప్పారు, చెప్పారనే దానికి సంబంధించి ఒక క్లారిటీ రాబోతోంది. ఇక ఈడీ తన వంతు ఏ విధమైనటువంటి ప్రశ్నలు వేయబోతుంది, రేపు ఉంటుందా లేదంటే తర్వాత ఎప్పుడు ఈడీ విచారణ ఉంటుంది కేటీఆర్కి సంబంధించి అనేది ప్రస్తుతం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. వీరిద్దరి వంతు అయిపోయిన తర్వాత బిఎల్ఎన్ రెడ్డి అయిపోయింది, ఇప్పుడు అరవింద్ కుమార్ను విచారిస్తుంది ఈడీ రోజు. మరి ఎప్పుడు కేటీఆర్కు ఈడీ సమన్లు జారీ చేస్తుంది, ఎప్పుడు కేటీఆర్ దాని ముందు హాజరవుతారనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం మనం. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరయ్యారు ఈడీ ముందు. ప్రధానంగా హెచ్ఎండిఏ నుంచి ఫార్ములా ఈరేస్లో నిర్వహించినటువంటి కంపెనీ ఎఫ్ఈఓకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి అమౌంట్ ఏవైతే 45 కోట్లు ఉన్నాయో అవి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశారు, ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించారా, దీంట్లో జరిగినటువంటి అవకతవకలు ఏంటి, ఆ కోణంలో ఇంట్రోగేషన్ జరుగుతోంది. ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించడంతో ఆర్బీఐ దర్యాప్తు జరిపి ఇప్పటికే దాదాపు 8 కోట్ల ట్యాక్స్ వేసింది జరిగినటువంటి ట్రాన్సాక్షన్ మీద. ఆర్బీఐ అనుమతి లేకుండా ఇది జరిగిందనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇక పౌండ్లలోకి మార్చి యూకేకి చెందినటువంటి ఎఫ్ఈఓకి యూకే కరెన్సీ పౌండ్ రూపంలో ఆ డబ్బును మార్చి ఆ కంపెనీకి పేమెంట్స్ జరిగాయి. ఈ పేమెంట్స్కి సంబంధించి ఆర్బీఐ అనుమతి లేదు. సో ఆర్బీఐ అనుమతి లేకుండా పేమెంట్స్ ఎలా జరిగాయి, ఎందుకు విదేశీ మారక ద్రవ్యంలోకి మార్చి చెల్లింపులు చేశారు, ఆ ప్రాసెస్ ఏ విధంగా జరిగింది, ఎవరి అనుమతులతో వీటిని జరిపారు, ఎవరు దీని ద్వారా లబ్ధి పొందారు, డబ్బు ఏ దారిలో వెళ్ళింది అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఈడీ ఇన్వెస్టిగేట్ చేసేది ఆయా అంశాల మీద కావడంతో ఈడీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది. ఈడీ దర్యాప్తు కూడా ప్యారలల్గా జరుగుతోంది. ఇక అంటే టెక్నికల్గా లీగల్ విషయాలు మనం చూసినట్లయితే రేపటి నుంచి హైకోర్టుకు సెలవులు. ఇక సుప్రీంకోర్టులో కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ అత్యవసరంగా విచారణకు స్వీకరించే అవసరం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు బెంచ్ అభిప్రాయపడింది. దాన్ని బుధవారానికి, అంటే వచ్చే వారం బుధవారానికి 15వ తారీఖుకి వాయిదా వేసింది. విచారణ 15వ తారీఖుకి మళ్ళీ విచారణకు రాబోతోంది. రెగ్యులర్ బేసిస్ మీద దీన్ని విచారణకు స్వీకరిస్తాం, అర్జెంటుగా దీన్ని విచారణకు స్వీకరించాల్సిన అవసరం లేదు ఈ క్వాష్ పిటిషన్ని అంటూ సుప్రీంకోర్టు బెంచ్ అభిప్రాయపడి బుధవారానికి వాయిదా వేసింది. రేపటి నుంచి సుప్రీంకోర్టుకు కూడా సెలవులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒక వెకేషనల్ బెంచ్ మాత్రం సుప్రీంకోర్టులో ఉంటుంది. ఆ వెకేషనల్ బెంచ్ అత్యవసరంగా ఉన్నటువంటి కేసులను తీసుకుంటుంది. ఆల్రెడీ హయ్యర్ బెంచ్ ఏదైతే ఉందో అది ఈ కేసు అత్యంత
అవసరమైనటువంటి ఈ విషయం కాదు, ఇప్పటికిప్పుడు తీసుకొని విచారించాల్సినటువంటి అవసరం లేదని ఆల్రెడీ ప్రస్తావించడంతో ఆ వెకేషనల్ బెంచ్ దీన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు. సో సుప్రీంకోర్టులో 15వ తేదీ వరకు విచారణకు వచ్చే అవకాశం లేదు, క్వాష్ పిటిషన్ కానీ మరే ఇతర పిటిషన్లు అయినా కూడా ఈ కేసుకు సంబంధించి. ఇక హైకోర్టు రేపటి నుంచి 19వ తారీఖు వరకు తెలంగాణ హైకోర్టుకు సెలవులు, సంక్రాంతి సెలవులు ఉండడంతో హైకోర్టు కూడా ప్రస్తుతం సెలవుల్లో ఉండబోతుంది. సో రేపటి నుంచి సుప్రీంకోర్టు అయితే 15వ తారీఖు వరకు, హైకోర్టు అయితే 19వ తారీఖు వరకు లీగల్గా ఎలాంటి ఇష్యూస్ను టేకప్ చేసే అవకాశం లేదు ఈ కేసుకు సంబంధించి. దీంతో ప్రస్తుతం కేటీఆర్ ముందు లీగల్ స్టెప్స్ ఏవి తీసుకునే అవకాశం లేదు. ఇంట్రాగేషన్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. మరి ఈ మధ్యలో ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది వేచి చూడాలి.